ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి 19వ వర్ధంతి కార్యక్రమం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయం విజయవాడలో ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దివాకర్ గారు, బుద్ధా దివాకర్ గారు, అలాగే విజయవాడ సిటీ అధ్యక్షులు మల్లిబాబు గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు గూనుగుంట్ల యలమంద గారు, విజయవాడ మహిళా అధ్యక్షురాలు గీత గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ గారు, అలాగే సిటీ ఆఫీస్ ఇన్ఛార్జి శివ, అలాగే అమరు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్ర గారు మరియు నాగూర్బి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న టైంలో మరి ఆనాడు గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమం పిలుపు మేరకు మరి సర్దార్ గౌతు లచ్చన్న గారు ఆకర్షితులయ్యి ఆయన మరి 21వ ఏటనే ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఆనాడు గౌతు లచ్చన్న గారు పాల్గొని ఆ తర్వాత మరి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ఉద్యమం ఏదైతే మొదలైందో ఆ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించి తదనంతరం మరి జయాంధ్ర ఉద్యమం కూడా మొదలైంది తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి. ఈ జయాంధ్ర ఉద్యమానికి కూడా మరి ఆయన కూడా నాయకత్వం వహించి జయాంధ్ర ఉద్యమంలో కూడా చాలా కీలకమైన ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇట్లాంటి ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన నీతి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తి. ఉద్యమాల్లో ఆయన స్ఫూర్తిగా ఎందుకు తీసుకోవాలంటే అనేక మంది నాయకులుగా ఈరోజు ఆయన స్ఫూర్తిగా తీసుకొని, ఉదాహరణకి కొనకళ్ళ నారాయణరావు గారు, వారి తమ్ముడు పుల్లయ్య గారు, వారి నాన్నగారు అంటే సర్దార్ లచ్చన్న గారికి ఉన్నటువంటి అనుబంధంతో కొనకళ్ళ గణపతి గారు, ఆ యొక్క అనుబంధంతో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది, ఉదాహరణకు ఒక పేరు చెప్పడం జరిగింది. అటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎంతో మంది మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, అనేక మంది నాయకులుగా తయారయ్యారు. కాబట్టి సర్దార్ గౌతు లచ్చన్న గారు బీసీల కోసం, వెనుకబడిన అనేక కులాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి మరి అహర్నిశలో ఆయన జీవితం అంతా కూడా ఉద్యమాలే స్ఫూర్తిగా తీసుకొని పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. మరి వారి యొక్క వర్ధంతి కార్యక్రమం ఈరోజు మన కార్యాలయంలో జరుపుకోవడం కూడా మనందరికీ కూడా ఎంతో ఆయన స్ఫూర్తిదాయంగా తీసుకొని మనం చేసుకుంటూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా సర్దార్ గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ, జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న గారు.